గారికి, వేదిక మీద ఉన్న అధికార మహిళలకు, ముందున్న అనేక మంది విద్యార్థులకు, అదేవిధంగా ఈ దేశ భవిష్యత్తు 20% మంది చెత్త ఎదుర్కోవడంలో వాళ్ళకి ముందు చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 20% అయిపోయిన తర్వాత 70 మంది ఫోన్లు రీల్స్ చూసుకుంటా గడిపేస్తూ ఉన్నారు. మిగతా ఇంకొక 10% ఉన్నారంటే ఆ 10% మాత్రమే ఈ దేశం దాదని దేశం గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఒక్కసారి విద్యార్థులు లేచి నిలబడినట్లయితే మేమందరం సంతోషిస్తాం. విద్యార్థులు మాత్రమే ఒక్కసారి లేచి నిలబడండి. నేను ఉపన్యాసాలు చేయడం మీతో ఇంటరాక్షన్ ఉండదు. ఓకే, దయచేసి కూర్చోండి. పెద్దల వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు చాలా మంది వాళ్ళ లోపల వాళ్ళు మునిగిపోయి కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఫోన్లో రీల్స్ చూసుకుంటా ఉన్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ వేదిక మీద అత్యంత పెద్ద హోదాలో ఉన్నారు, నాతో సహా. మీకోసం ఎందుకు వచ్చామంటే ఈ దేశం మీద మాకు భక్తి, అందుకోసం రావడం జరిగింది. ఇప్పుడు తెలుగు ఇక్కడ ఉన్న తెలుగు ఎవరు బాగా చదవగలరు, నేను చదవగలను అనేవాళ్ళు వేసి నిలబడండి. నేను స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ మాకు ఉపజనం చేయట్లేదు. వెరీ గుడ్. రామా ఒకసారి విడుదల రామా. అబ్బాయిలు ఎవరు ఉన్నారు? అబ్బాయిలు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, జన విజ్ఞాన వేదిక, నెలపూర్ వారోత్సవం. ప్రజలే ప్రాణంగా, ఉద్యమమే ఊపిరిగా, ఆశయాలే గీటుదారిగా, ఆదర్శానికి ఆకారంగా, కడతాగా నడియాడిన పోరాట యోధుడు. మన పెద్దలు ఎవరో చెప్పారు, తెలుగులో 99 మార్కులు వచ్చినట, తెలుగు చదవడం రాదంట, న్యూస్ పేపర్ చదవడం రాదు. అదేవిధంగా నెక్స్ట్ అబ్బాయిలు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? వెరీ గుడ్. ఓకే బాబు, ఈ బాబు అత్యంత ప్రభావవంతుడు. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు మీ పేరు, రామకుమారి గారు కరెక్ట్ గా పనిచేస్తూ ఉంటారు. ఈ అబ్బాయి అనేక అంశాలు అంటే చెస్సులో, ఏకపత్రాలయంలో, చదువులు అన్నింటిలో కూడా విన్నా. ఒకసారి మీ అందరి శ్రీ పుచ్చపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి. ఎస్ఎస్సి తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనోవికాస కార్యక్రమం జాతీయ, రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలు, స్కాలర్షిప్లపై అవగాహన. ఇంకొక ఛాన్స్ ఉంది. నమస్కారం. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకరు లేచి నిలబడి కరెక్ట్ చదవాలి తెలుగు, లేకపోతే నేనే అడుగుతాను. వెరీ గుడ్. 2025 నుండి 26 10వ తరగతి ప్రతిభావంతులకు అభినందన సత్కారం. 19/5/2026 మంగళవారం ఉదయం 9 గంటలకు స్థలం ఉత్తరాశ్రామ భవనం, సిసిఎం ఆఫీస్, పవర్పేట, ఏలూరు. ఓకే, ఈ రోజు నేను సంతోషిస్తున్నాను. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరితో పాటు నేను కూడా సంతోషిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మంచి పనులు చేయట్లేదు, చదవలేకపోతున్నారు. ఓకే, అదేవిధంగా విద్యార్థుల్లో అత్యంత నిజాయితీగా మీరు ఏం చేయాలంటే, మీరు ఏది చేయాలో అది మాత్రమే చేయండి, ఏది చేయకూడదు అది చేయకూడదు అంతే. అర్థమైందా? మీరు చక్కగా వెళ్ళి ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించడానికి వచ్చారు, తర్వాత పెద్దలు చెప్పింది వినడానికి వచ్చారు. ఈ రోజున ఈ వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పే విషయాల్లో ఏదైనా ఒక పదం మీ జీవితాన్ని మార్చేయవచ్చు, మీ జీవితానికి ఒక మలుపుగా ఉండొచ్చు. అది ఏం చేస్తుందంటే ఈ దేశంలోనే అత్యంత విలువైన గౌరవప్రదమైన అవార్డు తీసుకొచ్చే అవకాశం కావచ్చు మీకు ఆ పదం అనేది. కాబట్టి విద్యార్థులందరూ మీరు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడే అంశాలు మాత్రమే మీ దృష్టికి కేంద్రీకరించాలి. ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళు మాత్రం ఒక స్థాయికి వెళ్తారు. అదే కదా? ఓకే, ఇప్పుడు నిజాయితీగా నేను మాట్లాడుతాను. ఈ దేశ భవిష్యత్తుని మేము కాంక్షిస్తూ విద్యార్థుల్ని కేవలం నేటి బాలబాలికలు, రేపటి పౌరులుగా మాత్రమే మేము భావించాం. మీరు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశానికి మీరు ఆధారం, ఈ దేశం మీ మీద ఆధారపడి ఉంది. మీరు చాలా కీలకమైన వాడు.
అని మా పెద్దలందరికీ కూడా మీ మీద ఒక నమ్మకం ఉంది. కాబట్టి మేము ఈ దేశానికి చాలా ముఖ్యం, ఈ దేశాన్ని మేమే బతుకుతూ అన్న విధానంలో ఆలోచన ఉంటే అంతకు మించి దేశభక్తి లేదు. దేశభక్తి అంటే ఏంటంటే మీరు చేయవలసిన పనులను సక్రమంగా చేయడమే. ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడారు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి. రాజకీయ పార్టీ అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ, ఆయన చేయవలసిన పనులు ఏ విధంగా చేశారు. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం గురించి చెప్పారు. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది చెప్పారు కదా? ఎవరు చెప్పాలి? ఆయన ట్రై చేయండి, ఇయే చెప్పాలి. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది చెప్పమ్మా, నువ్వే చెప్పు. వెరీ గుడ్, చెప్పబడండి. అదేవిధంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే ఈ దేశాన్ని వెళ్ళిపోండి ఆంగ్లేయులారా, ఆంగ్లేయ పాలకులారా అని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ చేశారు. అదే సంవత్సరం చెప్తారా? వెరీ గుడ్, చెప్పబడండి. వెరీ గుడ్. మీరు నిజంగా ప్రతిభావంతులని చెప్పేసి ఈ రోజు నాకు నమ్మకం వచ్చింది. ఎందువల్లంటే ఇప్పుడు ఎవరికైతే పిల్లలకి మార్క్స్ వస్తున్నాయో 600 వరకు 599 ఉన్నాయి. నేనే ప్రత్యక్షంగా విజయవాడలో లాస్ట్ ఒక రోజు రోడ్డు దాటడం కోసం నిలబడ్డా. ఒక 10th క్లాస్ పూర్తి చేసుకున్న పిల్లవాడు బెత్తలు వస్తాడు. ఇది నిజం, వాస్తవం నేను చెప్పేది. బాబు ఏంటి బెత్తలు వస్తున్నా, మీ నాన్నగారు రావాలా ఏంటి, నీకు సాయం కావాలని అడిగాను. కాదండి నేను ఈ రోడ్డు దాటలేకపోతున్నాడు. ఏం చదువుకున్నా ఏంటి బాబు అని అడిగాను. 10th క్లాస్ అయిపోయింది అన్నాడు. 600 మార్కులకి నాకు 582 60 రూపాయలు చెప్పాడు ఆ బాబు. రోడ్డు దాటలేకపోతున్నాడు. ఆ చదువు ఎందుకైనా ఉపయోగం ఈ దేశానికి కానీ తన కుటుంబానికి కానీ తనకు కానీ. అంటే కామన్ సెన్స్ కూడా ఉండాలి, వ్యవహార శైలి కూడా బాగుండాలి. ఓకే, ఫైనల్ అయిపోయింది. మాట్లాడడం ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నాకు ఒక జీవిత లక్ష్యం ఉంది, అంటే గోల్, జీవితంలో ఎయిమ్ అండ్ యాంబిషన్ నాకు ఇప్పటికే నేను నిర్దేశించుకున్నాను అనేవాళ్ళు మీరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయాలి. అర్థమైందా? నాకు ఒక గోల్ ఉంది, నాకు లక్ష్యం ఉంది, నా చదువులు పూర్తయిన తర్వాత నేను ఈ స్థాయిలో ఉండాలనుకుంటున్నాను అనేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయండి. నిజంగా లక్ష్యం ఉంటే ఇలా చాపాలి, సగం లక్ష్యం ఉంటే ఇలా చాపాలి. ఓకేనా? ఓకే, నువ్వు చెప్పమ్మా ఏమవుతుంది పెద్ద తర్వాత చదువు. వెరీ గుడ్. ఇక్కడ ఒకసారి ఇది ధైర్యం చెప్పాలి. ఏమవుతుందా పాప? ఐఏఎస్ ఒకసారి చెప్పండి. వెరీ గుడ్. అబ్బాయిలో చెప్పు రావాలి. అబ్బాయిలు ఎవరు చెప్పారు? నాకు లక్ష్యం ఉంది అని ఎవరు చెప్పారు? అబ్బాయిలో అబ్బాయికి ఎవరికి లక్ష్యం లేదు, అంతేనా? అబ్బాయికి లక్ష్యం ఏమీ లేదు. ఒకసారి అబ్బాయిలు లేచిన వాడు ఒకసారి లేచిన వాడండి. ఈ రోజు పురస్కారాన్ని స్వీకరించడానికి వచ్చిన అబ్బాయిలు లేచిన వాడండి. నిర్మాణం చేసి అది నీకేదో అడుగుడు లేదు నిలబడి, మీరు అలాగే నిలబడి. ఓకే, ఆడపిల్లల్లో ఎదురు మగపిల్లల్లో లేపి నిలబెట్టినప్పుడు మీరు నవ్వకూడదు. అసలే మీరు అనబడిపోతున్నారు అబ్బాయిలు. ఈ తరంలో మళ్ళీ మీరు నవ్వితే వాళ్ళు నవ్వులు పాడైపోయి ఇంకా అనబడిపోతారు కదా. ఓకే, ఆడపిల్లల్లో ఎవరు చెప్పారు ఇంకొక లక్ష్యం నాకు ఉంది అని? నువ్వు చెప్పామా? లేదు. ఏమవుతుంది పెద్ద తర్వాత? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి చెప్పబడుతున్నా. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు చెప్పమ్మా? వెరీ గుడ్. సిబిఐ ఆఫీస్లో ఉంటుంది పాప, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదేమ్మా? వెరీ గుడ్. కొట్ట వెళ్ళకండి. వెరీ గుడ్. కూర్చోమ్మా. ఇప్పుడు ఆడపిల్లలు ఏమనుకుంటున్నా నాకు లక్ష్యం లేదని లేచిన మాడద్దు కానీ ఒకసారి రైట్ హ్యాండ్ రైట్ చేయండి. కూర్చోండి. ఈ సభా సమావేశం ఎందుకు అంటే మా యొక్క ఆలోచన ఏంటంటే మిమ్మల్ని మీకు ఇప్పటి వరకు ఏదైతే ఒక స్పష్టత లేదో ఆ స్పష్టత తీసుకురావడం కోసం ఈరోజు పురస్కారాలు ఇచ్చేది. ఎందుకంటే మిమ్మల్ని ఒకసారి గుర్తు చేయడం కోసం, మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటి? ఫస్ట్ మీరు జీవితంలో పురస్కారం రావాలంటే మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు నేను వీళ్ళు తీసుకుంటే అని చెప్పేసుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే అసలు నేను ఎందుకు పనికిరాని చెప్పేసి అనుకుంటూ వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో నిత్యం వాటిని మాట్లాడతారు. ఇటు సుప్రియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ఇటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, బ్యాలెన్స్ గా ఉండాలి. కాబట్టి విద్యార్థులు ఈ హాల్లో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వీడియో చేస్తున్నారు, ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వారిని మొట్టమొదటి చేయాల్సిందంటే నిజాయితీగా నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, నాకు ఏ లక్ష్యం ఉంది, నా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని స్టడీ చేసుకోండి. ఒకటి. రెండవది, సమాజంలో మనతో పాటు చాలా మంది మనుషులు ఉంటారు.
చేయాలి. ఇక్కడ పెద్ద వేదిక కూర్చున్నాను, నేను ఇద్దరు ముగ్గురు గమనించా. మీ పెద్దలు పిల్లల్ని అర్థం చేస్తా ఉన్నారు, నేను కూడా ప్రతిసారి అర్థం చేస్తా ఉంటాను అందరినీ కూడా. మీరేం చేయాలంటే మనతో పాటు జీవించే ఈ దేశ ప్రజల్ని గమనించాలి, అంటే స్టడీ చేయాలి. 2, మూడవది మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఈ రోజు పుచ్చలపల్లి సుబ్రయ్య గారి యొక్క వర్ధంతి, అంటే చనిపోయిన రోజు 41 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా వారి గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం ఈ రోజున? ఆయన బ్రతిక కాలంలో ఈ దేశానికి అందించాల్సిన భావజాలాన్ని అందించారు. అదేవిధంగా ఆయన చేయవలసిన పోరాటాన్ని ఉద్యమాలు చేశారు, ఆయన చేయవలసిన పనులు చేశారు. కాబట్టి వారు చనిపోయి 4 దశాబ్దాలు అయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటున్నాము. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క దేశంలో మనం పుట్టి పెరిగినందుకు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి తీరాలి అన్న ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఈ రోజు వరకు ఎవరికైతే ఒక లక్ష్యం లేదో మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మీ ఊపిరిగా మీ బాడీలో ఏదైతే రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుందో ప్రతి క్షణం కూడా, గుండె చప్పుడు ఏ విధంగా అయితే ప్రతి క్షణం కూడా కొట్టుకుంటూ ఉంటుందో మీ యొక్క లక్ష్యం ఆ విధంగా కొట్టుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ, మీరు సాధించాలంటే కనీసం రోజు 5 సార్లు నా లక్ష్యం ఇది అది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అది ఎప్పుడంటే ఉదయం లేచిన వెంటనే నా లక్ష్యం ఇది, నేనేం చేస్తాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, నైట్ భోజనం చేసినప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్రలో జారిపోయేటప్పుడు నా లక్ష్యం ఇది, నేనేం చేయాలి, ఈ రోజు ఏం చేశాను ఆ లక్ష్యం కోసం. నా లక్ష్యం 1,00,000 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు నేను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాను, ఇంకా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా, దూరంతో పోల్చి ఈ విధంగా ఆలోచిస్తానని, ఈ దేశ భవిష్యత్తు మీదేనని, ఈ దేశం మీ మీద ఆధారపడుతుందని, ఖచ్చితంగా ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడం కోసం మీరు కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ మొదలవుతున్న అవకాశాన్ని నాకు కల్పించినందుకు వేదిక మీద ప్రజలకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.